లేక దేవుడు దీవించటానికి రెండు రకాలు. ఆశీర్వాదం రావాలంటే షరతులతో కూడినది ఒకటి. దేంతో కూడింది? షరతులు ఉంటాయి. నీకు ఇది కావాలి అంటే నువ్వు అది చేయాలి. ఇది ఒక షరతు, ఒక కండిషన్. వింటున్నారా? తల్ల పైకి ఎత్తండి. ఆశీర్వాదం రావాలంటే మొదటిగా ఏముంటాయి? షరతులు ఉంటాయి. అయ్యా నీకు అది కావాలా, ఇది చెయ్యి అంటాడు దేవుడు. రెండో కారణం, షరతులు లేకుండానే ఆశీర్వాదం. ఇప్పుడు షరతులతో కూడిన ఆశీర్వాదం అంటే ఎలా చెప్పాలి? మొదటి కీర్తనలో అతడు నీటి కాలవ ఏరున నాటబడినదై, అది షరతు. అది ఫలించాలంటే, ఆ చెట్టు ఫలించాలంటే, ఆ చెట్టు ఫలములు కనిపించాలంటే, ఆ చెట్టు అభివృద్ధి చెందాలంటే ఎక్కడ ఉండాలి? ఆ చెట్టు నీటి కాలవ ఏరున నాటబడినదై ఉండాలి. అప్పుడు ఆ చెట్టు ఫలిస్తుంది. ఇది షరతు. అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా? వినండి, అర్థమవుతుందిగా. ఫలించాలంటే, దీవించబడాలంటే షరతులతో కూడిన ఆశీర్వాదం. నెంబర్ 2, రెండోది షరతులు లేకుండా, అంటే కండిషన్లు లేవు. దీవెనలు రావటానికి కండిషన్లతో పని లేదు, ఆశీర్వాదాలతో పని లేదు. మరి ఎలా? మంచివారికి చెడ్డవారికి దేవుడు సూర్యుడిని చెప్పండి ఉదయం, ఇది షరతులు లేకుండా. అర్థమైందా? ఆశీర్వాదము రెండో కోణంలో ఏంటంటే, నీతిమంతులకు అవినీతిమంతులకు సూర్యుడు వస్తున్నాడు, వర్షం వస్తుంది. దేవుని నమ్ముకున్న వారికి ఆశీర్వాదం ఉంది, నమ్మని వారికి కూడా ఇదొక ఆశీర్వాదం. కానీ వీటిల్లో మిక్కటమైనది, శ్రేష్టమైనది ఏంటంటే షరతులతో కూడింది ఆశీర్వాదం. ఇది పొందుకోవాలి మనం. నాన్న నువ్వు ఈ పని చేయి, నేను ఇది ఇప్పిస్తాను. ఇది ఒక తండ్రి. మొన్న ఎప్పుడో చెప్పాను, నువ్వు 10th మంచి మార్కులు తెచ్చుకోరా, నీకు ఒక బైక్ ఇప్పిస్తాను. నువ్వు డిగ్రీలో మంచి మార్కులు తెచ్చుకోమ్మా, నీకు ఇది ల్యాప్టాప్ ఇప్పిస్తాను. ఇట్లా ఒక షరతు. అప్పుడు ఏమవుతుంది? వాడు కష్టపడటానికి ప్రయత్నం చేస్తాడు. మా డాడీ ఇది ఇప్పిస్తానని కాబట్టి దానికి నేను కూడా ప్రయాసపడాలి. షరతు. ఇప్పుడు యోసేపును షరతులతో కూడిన ఆశీర్వాదం పొందుకున్నవాడు ఎవరు? యోసేపు. ఇప్పుడు యోసేపు అంటే అర్థం చెప్పండి. ఫలించడి కొమ్మ. ఎవరు? ఫలించడి కొమ్మ. దేవుని యొక్క ఆశ చెప్పండి, దేవుని యొక్క ఆలోచన చెప్పండి. దేవుని యొక్క ప్రణాళిక ఏమిటంటే, వీరు దీవించబడాలి, వీరు ఫలించాలి, వీరు అభివృద్ధి చెందాలి అన్నది దేవుని ఆలోచన. వింటున్నారా? ఎవరు కూడా అక్కడే కింద ఉండకూడదు. ఎవరి మాదిరిగా వాళ్ళు ఉంటారు చూడండి, పెరగన వాళ్ళని ఏమంటారు? మరగుజ్జోళ్ళ మాదిరిగా ఉండటానికి వీల్లేదు. పెరగాలి, ఎదగాలి, ఫలించాలి అన్నదే దేవుని కోరిక. ఇప్పుడు ఆదికాండం 1వ అధ్యాయము 28వ వచనం చూడండి. దేవుని ఆశీర్వాదం చూడండి అక్కడ. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకోండి. చాలే. ఏమంటున్నాడు? దేవుని ఆశ ఏమిటి చెప్పండి? మనందరం అభివృద్ధి చెందాలనే, లేకపోతే చెప్పండి. దేవుని యొక్క ఆలోచన